హాయ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. అదేవిధంగా ఇంట్రాడే, ఓన్లీ ఇంట్రాడేలే చేస్తాం ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి. మార్నింగ్ 9:30కి 9:32కి 9:30 తర్వాత ఎంట్రీ ఉంటుంది. దీనికి 3:15 లోపు మనం ఈ కాల్ని క్లోజ్ చేస్తాం. ఓన్లీ ఇంట్రాడేకే ఈ కాన్సెప్ట్లో ట్రేడ్ చేస్తాం. అదేంటిదో ఇప్పుడు చూద్దాము. కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి ఓపెన్ ఈక్వల్ టు లో, ఓపెన్ ఈక్వల్ టు హై. ఇందాక నేను మీకు లాస్ట్ సెషన్లో మీకు చెప్పింది క్యాండిల్ చెప్పాను. క్యాండిల్స్లో 4 పారామీటర్స్ ఉంటాయి. ఓపెన్, హై, లో, క్లోజ్ అని ఉంటుంది. దాని మీదనే ఉంటుంది ఈ కాన్సెప్ట్. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. మనకు టార్గెట్స్ అన్నీ కూడా వెంటనే హిట్ అవుతాయి. ఈ కాన్సెప్ట్లో టార్గెట్ వచ్చినా మనకి ఓకే, అదేవిధంగా స్టాప్ లాస్ కొట్టినా మళ్ళీ ఎంట్రీ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి దీంట్లో. అది ఇప్పుడు క్లియర్గా చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఓకే, ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటుంది. ఓపెన్ ఈక్వల్ టు హై, అదొక కాన్సెప్ట్ లాగా చెప్పుకుందాము. ఓపెన్ ఈక్వల్ టు లో ఒకటి చెప్పుకుందాము. ఫస్ట్ మనం ఓపెన్ ఈక్వల్ టు లో చెప్పుకుందాము. దాని ఆపోజిట్ ఓపెన్ ఈక్వల్ టు హై ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ ఈక్వల్ టు హై చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ఓపెన్ ఈక్వల్ టు లో చెప్తాను. స్ట్రాటజీ ఈజీ, చాలా బాగుంటుంది, అర్థం చేసుకోండి. ఓన్లీ ఈక్విటీలోనే ట్రేడ్ చేయండి. దీనికి సపరేట్ స్క్రీనర్ కూడా ఉంటుంది. ఆ స్క్రీనర్ నేను నా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. డైలీ మార్నింగ్ 9:30కి ఆ స్క్రీనర్ని రన్ చేస్తే మీకు కొన్ని స్టాక్స్ డిస్ప్లే అవుతాయి. ఆ స్టాక్స్లో ఓపెన్ ఈక్వల్ టు లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ స్క్రీనర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఓపెన్ ఈక్వల్ టు లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఓన్లీ 15 మినిట్స్ స్ట్రాటజీ. ఈ క్యాండిల్ ఓన్లీ మనం 15 మినిట్స్ క్యాండిల్లే పెట్టి చూస్తాం. మనం క్యాండిల్లోనే చేస్తాం. ఇది 15 మినిట్స్ క్యాండిల్. మనకు ప్రైస్ 9:50, మనకు స్టాక్ మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది. 9:15 ఎప్పుడు క్యాండిల్ వచ్చేసి 100 రూపీస్కి ఓపెన్ అయింది. 100 రూపీస్ క్యాండిల్ ఓపెన్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి పైకి మూవ్ అయింది. హై వచ్చేసి 120, క్లోజింగ్ వచ్చేసి 110. క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ 9:15కి క్యాండిల్ ఇలా ఫామ్ చేసింది. ఓపెన్ ఈక్వల్ టు లో స్ట్రాటజీ ఏంటంటే ప్రైస్ మనకి 100 రూపీస్కి ఓపెన్ అయింది. ఆ 15 మినిట్స్ క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్ లో కూడా 100 రూపీసే, ఈక్వల్ టు 100 రూపీస్. అంటే అర్థమైందా? ఇప్పుడు క్యాండిల్ మీకు కింద విక్కు ఫామ్ చేయలే. ఇంకా ఎక్కడైతే ఓపెన్ అయిందో, ఓపెన్ అయిన కాడ నుంచి స్టాక్ ప్రైస్ పైకే మూవ్ అయింది. సో ఓపెన్ ప్లస్ క్లోజ్ రెండు సేమ్. ఓపెన్ ప్రైస్ 100, 15 మినిట్స్ క్యాండిల్ లో కూడా 100 రూపీసే. ఇప్పుడు ఈ క్యాండిల్లో మనం ఓపెన్ ఈక్వల్ టు లో, ఈ క్యాండిల్లో మనం ఎలా ట్రేడ్ చేస్తామో చూద్దాం. క్యాండిల్ ఫామ్ అయింది 9:15కి. ఈ క్యాండిల్ 9:30కి క్లోజ్ అవుతుంది. 9:30కి కొత్త క్యాండిల్ ఓపెన్ అవుతుంది. 15 మినిట్స్ క్యాండిల్ కొత్త క్యాండిల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి ఓపెన్ అయింది కదా, హై వచ్చేసి 120కి వెళ్ళింది, క్లోజింగ్ వచ్చేసి 110 దగ్గర క్లోజ్ అయింది.
ఓపెన్ ఈక్వల్ టు లో. దీని హై దగ్గర మనం లైన్ ఇలా డ్రా చేస్తాం. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇది. సో మనకు నెక్స్ట్ క్యాండిల్ అంటే 9:30కి మనము స్క్రీనర్లో రన్ చేస్తే కొన్ని స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అనుకుందాం. టాటా మోటార్స్ స్టాక్ నెక్స్ట్ 9:30 క్యాండిల్ ఒకటి ఇంకొకటి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ 9:45కి ఇంకో క్యాండిల్ ఓపెన్ అయింది. మనకు ఎప్పుడైతే 9:30కి ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకు ఈ 9:15 క్యాండిల్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుద్దో అప్పుడు మనకి ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. ఎలా అంటే వెంటనే ట్రేడ్ తీసుకోము, ట్రేడ్ జస్ట్ యాక్టివేట్ అవుతుంది. ఏ క్యాండిల్ అయినా సరే నెక్స్ట్ 9:30 to 9:45 క్యాండిల్ కానీ 9:45 to 10 క్యాండిల్ కానీ ఏదో ఒక క్యాండిల్, థర్డ్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, ఏ క్యాండిల్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది అనుకుందాం. ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. కొంతమంది ఏంటంటే క్యాండిల్ ఇది బ్రేక్ చేసి పైన ఈ ప్రైస్ 120 పైన నెక్స్ట్ క్యాండిల్ కానీ దాని తర్వాత ఏ క్యాండిల్ అయినా సరే పైన క్లోజ్ అయింది అనుకోండి, ట్రేడ్ తీసేసుకుంటారు. ట్రేడ్ తీసుకొని దీనిలో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. లో స్టాప్ లాస్ క్యాండిల్ హై ఎంట్రీ తీసుకుంటారు. ఇది ఏ క్యాండిల్ అయితే దీన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇంపార్టెంట్ క్లోజ్ అవుద్దో ఆ క్లోజింగ్ దీనిపైన ఈ ప్రైస్ పైన 120 పైన క్లోజ్ అయింది అనుకోండి ఏ క్యాండిల్, ఆ ప్రైస్లో బై తీసుకుంటారు. ఈ ఫస్ట్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఎవరైనా సమ్ ట్రేడర్స్ ఇలా ట్రేడ్ చేస్తారు. దీనికన్నా మంచి హెల్తీ ట్రేడ్ ఏంటంటే క్యాండిల్ ఇలా పైన క్లోజ్ అయ్యి మీకు 10కో 10:30కో 11కో మళ్ళీ ప్రైస్ ఖచ్చితంగా రీటెస్ట్ కోసం ఈ క్యాండిల్ రీటెస్ట్ కోసం మళ్ళీ ఈ ప్రైస్ దగ్గరికి వస్తుంది. ఏ ప్రైస్ దగ్గరికి? రీటెస్ట్ కోసం 120 ఫస్ట్ క్యాండిల్ హై దగ్గరికి వస్తుంది. వచ్చి ఈ క్యాండిల్ని ఈ ప్రైస్ని టచ్ చేస్తుంది. ఇట్లా టచ్ చేసినప్పుడు రీటెస్ట్లో మనం ఇక్కడ బై చేసుకుంటాం. ఈ ప్రైస్ దగ్గర బై చేసుకుంటాం. సేమ్ మళ్ళీ అక్కడ బై చేసుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ వచ్చేసి 1:1 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 1:2 పెట్టుకుంటాం. సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ స్ట్రాటజీ స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ అసలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ప్రైస్ ఇలా వచ్చింది, మనం ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడైనా ఎంట్రీ తీసుకున్నాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకున్నాము, లేదంటే రీటెస్ట్లో అయినా సరే. నన్ను అడిగితే ఎప్పుడైనా సరే మళ్ళీ రీటెస్ట్ కోసం వస్తుంది. 10:30కో 11కో 12కైనా కానీ వచ్చినప్పుడు ఈ రీటెస్ట్లో మనం ఇక్కడ బై చేస్తాం. క్యాండిల్ అయితే ఎప్పుడైతే ఇక్కడ టచ్ చేస్తుందో ఈ 120 మనం బై చేస్తాం. బై చేసి స్టాప్ లాస్ 100 పెట్టుకుంటాం. 100 పెట్టుకోము, 99.5 ఎందుకు వదిలేస్తామంటే బఫర్ స్టాప్ లాస్ అంటాం. మనం ఒకసారి ట్రేడ్ అవ్వదు, 100 ట్రేడ్ అయినట్టే కనబడుతుంది మనకు అక్కడ. కానీ లో మాత్రం 99.5 కూడా లో వేస్తుంది. సో అందుకనే మనం ఒక 99.5 దగ్గర బఫర్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం. ఇదే కాన్సెప్ట్లో మనము రీటెస్ట్లో అయినా బై చేస్తాము, లేదంటే క్లోజింగ్లో అయినా బై చేస్తాం. మ్యాక్సిమం మీరు రీటెస్ట్లోనే బై చేయండి. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయితే చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బై చేసాము, మనకు టార్గెట్ 1 రాలేదు.
రాకుండా మార్కెట్ మళ్ళీ కింద పడి స్టాప్ లాస్ హిట్ అయింది. సమ్ టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అవుద్ది. 100% టార్గెట్లు అన్నీ హిట్ కావు. మీకు స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మార్కెట్ ఆ కాలు స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకోండి. ఈ ట్రేడ్ ఇప్పుడు చెప్పబోయే ట్రేడ్ ఇంకా పవర్ఫుల్ ట్రేడ్. ఓపెన్ ఈక్వల్ టు లోలో మనం హై బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాము. టార్గెట్ వస్తే ఓకే, రాకుండా స్టాప్ లాస్ కొట్టిందనుకో, ఓపెన్ ఈక్వల్ టు లో ఈ ప్రైజ్ని కిందికి వచ్చి బ్రేక్ చేసింది అనుకోండి, వెంటనే ఈ కాల్ ఎగ్జిట్ అయ్యి ఈ కాల్ సెల్ తీసుకోండి. ఇంట్రాడేలో మనకు అందరికి కొంతమందికే తెలియదు. ఇంట్రాడేలో మనము ఫర్ ఎగ్జాంపుల్ బై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాను, 120కి బై చేసి 130కి సెల్ చేసేస్తాం. అట్లా కాకుండా 100కి సెల్ చేసి 90లో బై చేస్తే ఈ 10 పాయింట్స్ కూడా ప్రాఫిటే. ఇది అందరికీ తెలియదు. మనము స్టాక్ ఇది రెగ్యులర్గా తెలుసు. స్టాక్ తక్కువ ప్రైస్లో ఉంటే బై చేస్తాం, పెరిగిన తర్వాత సెల్ చేసేసుకుంటాం, అది ప్రాఫిట్. అట్లా కాకుండా స్టాక్ని 100 రూపీస్లో ఉంది, ఈ స్టాక్ పడిద్దని మనకు తెలుస్తుంది, 100 రూపీస్లో సెల్ చేసుకొని 90కి వచ్చాక బై చేసుకోవచ్చు, సెల్ చేసి బై చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ప్రాఫిట్లే. కాకపోతే ఈ కాన్సెప్ట్ మనం ఓన్లీ ఇంట్రాడేలోనే చేయడం పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఆప్షన్ ఓన్లీ ఇంట్రాడేలోనే ఉంటుంది. 330 అయితే సెల్లింగ్ చేసిన అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. మనం బై చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు. సెల్లింగ్ మాత్రం మార్నింగ్ సెల్ చేస్తే ఈవినింగ్ కల్లా బై చేసేసుకోవాలి. ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఇది బ్రేక్ చేసింది అనుకున్నాం. ఏది ఈ 100లో బ్రేక్ చేసేసింది అనుకుందాం. ఈ కాల్ ఎగ్జిట్ అయ్యి వెంటనే ఇక్కడ సెల్ తీసుకోండి. 100 దగ్గరే సెల్ తీసుకుంటే మీకు టార్గెట్ విత్ ఇన్ 1 అవర్లో టార్గెట్ వచ్చేసింది. ఆ టార్గెట్ కూడా మినిమం 1:3 ఉంటుంది. చాలా సింపుల్. ఇక్కడ ఎంట్రీ అవుతాం, మనకి టార్గెట్ వస్తే ఓకే, లేదా ఓపెన్ ఈక్వల్ టు లో బ్రేక్ చేసిందంటే ప్రైస్ ఆ రోజు వెంటనే బై కాల్ ఎగ్జిట్ అయ్యి సెల్ కాల్లో ఎంటర్ అవ్వండి. మీకు ఇమ్మీడియట్గా 1:3 టార్గెట్ 100% వస్తుంది. ఈ స్టాక్ ఇంత పవర్ఫుల్. ఇంట్రాడేలోనే ఉంటుంది, ఈక్విటీలోనే ట్రేడ్ చేయండి. ఆప్షన్స్ నేను ఇప్పుడు ఈ స్టాక్ చెప్పాను, రేపు పొద్దున మన ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ చెప్పుకున్నా, టాటా మోటార్స్ ఓపెన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ 800 దగ్గర ఓపెన్ అయింది. మీరు వెంటనే ఫీచర్స్లోకి వెళ్ళి 800 దగ్గర బై చేసి ఒక్కొక్క లాట్ 3000 ఉంది, ఒక 2-3 lakhs పెట్టి 2 lots తీసుకొని ఎగ్జిట్ అవుదాం ఎవరనుకోండి, మార్కెట్ రివర్స్ అయితే చాలా లాస్ వస్తుంది. తట్టుకోలేరు మీరు ఆ లాస్లు, మీరు అవన్నీ కూడా చూడలేరు. సో ఓన్లీ ఈక్విటీలోనే ఒక్క షేర్ కానించి 10 లక్షల షేర్లైనా తీసుకోవచ్చు. అది ఈక్విటీలోనే చేయండి ట్రేడ్. ఆప్షన్స్ ఫీచర్స్ జోలికి వెళ్ళకండి. ఇప్పుడు మనము ఓపెన్ ఈక్వల్ టు లో స్ట్రాటజీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్, ఓపెన్ ఈక్వల్ టు లో క్యాండిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మర్బోజు క్యాండిల్. అదేవిధంగా ఓపెన్ ప్రైజు లో ప్రైజు సేమ్ ఉంటాయి. ప్రైస్ అప్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ హై అయింది. సేమ్ దానికి ఓపెన్ ఈక్వల్ టు హై కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాము. ప్రజెంట్ అయితే ఇది అబ్జర్వ్ చేయండి, ఓపెన్ ఈక్వల్ టు లో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చార్ట్లో చూద్దాం. ఓపెన్ ఈక్వల్ టు లో ఇప్పుడు మనము మొన్న నేను స్క్రీన్ అని రన్ చేయలేదు. సో ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. 31st 9:15 క్యాండిల్ వచ్చేసి తీసుకుంటున్నాం మనము. ఇది మార్క్ చేసుకుంటాము లైన్స్. ఓపెన్ ఈక్వల్ టు లో వచ్చింది ఆ రోజు, టోరెంట్ పవరు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, ఇది పైన ఈ ఫస్ట్ 9:15 క్యాండిల్ పైన క్లోజ్ అయింది, మనకు కన్ఫామ్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్యాండిలే రీటెస్ట్ అయిపోయింది. ఇక్కడ రీటెస్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం 1:2 1:1 టార్గెట్ అని చెప్పాం కదా, టార్గెట్ చూడండి 1:5 దాకా వెళ్ళింది. ఆ డే మనకు హై ఇది.
ప్రైస్ మనకి ఇంతవరకు మూవ్ అయింది. సో నేనేం చెప్పానంటే రీల్స్లో దీన్ని కొంచెం హోల్డ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. అది కొంచెం రిస్క్తో ఉన్నది. మనకు 31st డిసెంబర్ రోజు ఎంట్రీ వచ్చి మనకు రీటెస్ట్లో ఎంట్రీ తీసుకుంటే మన మూవ్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము మనము 1434 దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. ప్రజెంట్ మనకు దగ్గర దగ్గర ఒక 60 పాయింట్స్ వరకు ప్రాఫిట్ అనమాట. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా కాంకోర్ కూడా కాంకోర్ వచ్చేసి సెల్లింగ్లో ఉంది. అది పార్ట్ 2లో చెప్తాను. ఇది ఎగ్జాంపుల్. దీన్ని ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నేను రేపు మండే రోజు స్క్రీనర్ రన్ చేసి నేను మీకు స్టాక్స్ చెప్తాను. స్క్రీనర్స్ రన్ చేయాలంటే ఏం లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ ఈక్వల్ టు లో ఇన్ చార్టింగ్ అని కొట్టండి, వచ్చేస్తుంది. చార్టింగ్ స్క్రీనర్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా దీన్ని ఓపెన్ చేస్తే మీకు స్టాక్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పైన ఇది ఉంది చూసారా, ఫీచర్స్ అని, ఇది దీని మీద క్లిక్ చేసేసి నిఫ్టీ 200 అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసుకోండి. సో నిఫ్టీ 200లో ఉన్న స్టాక్స్ అంతవరకే స్టాక్స్ రన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా స్టాక్స్ డిస్ప్లే అవుతాయి. ఈ స్టాక్ ఏందో ఆ యూపీఎల్ లిమిటెడ్ని వెంటనే మీరు ఈ ట్రేడింగ్ వ్యూలోకి వచ్చేసి స్టాక్స్లో రన్ చేస్తే మీకు 9:15కి క్యాండిల్ ఇలా చూపిస్తుంది. లైన్స్ డ్రా చేసుకోండి, ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్, స్టాప్ లాస్, ఎంట్రీ మార్క్ చేసుకోండి, ప్రైజెస్ ఎంట్రీ తీసుకొని ఇలా ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి, తర్వాత ట్రేడ్ తీసుకుందరు కానీ. థ్యాంక్ యూ.